ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. Hello everyone, today we are discussing about the TET previous year question papers. See here, what is the first question? So if 3 by 7 plus x equal to 17 by 7, then x equal to how much? మనకేంటి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ నుంచి we have to calculate the x value. First write down the given equation. 3 by 7 plus x equal to 17 by 7. సో మనకు దీని నుంచి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. కాబట్టి ఐఎమ్ కీపింగ్ ది ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. సో ఐఎమ్ సెండింగ్ దిస్ 3 by 7 టు ది రైట్ హ్యాండ్ సైడ్. ఎక్స్ ఈక్వల్ టు 17 by 7. సో వాట్ ఈస్ దిస్? ఈ 3 by 7 అనేది లెఫ్ట్ సైడ్ మనకి ప్లస్ 3 by 7 కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ 3 by 7 అవుతుంది. సి హియర్ మనకి డినామినేటర్లో రెండు సేమ్ ఉన్నాయి, అవునా? దిస్ ఈజ్ ఆల్సో 7, దిస్ ఈజ్ ఆల్సో 7 కాబట్టి వాట్ ఈస్ ద ఎల్సిఎం? 7 is the LCM. So I am writing directly 17 minus 3 that equal to 14 by 7. So what is the value? 7 ones are 7 twos are. Therefore, what is the value of x? X equal to 2. So this is the value of x. So option 4 is correct. Next question. 9 by x equal to 7 minus 6x equal to f 15. Then find x value. సో మనకేంటి ప్రీవియస్ క్వశ్చన్ లాగానే అనమాట, కాకపోతే ఏంటి ఇక్కడ కొంచెం ఈక్వేషన్ చేంజ్ ఉంది. So here also same procedure. What is the given equation? First we have to write down 9 by x equal to 7 minus 6x equal to 15. See here మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయడానికంటే ముందు 9x ఈక్వల్ టు 15 ఇంటూ 7 మైనస్ 6x. చూడండి మనకు 7 minus 6x అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ బై ఉంటే ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇంటూ అవుతుంది అనమాట. సో మనకు అందుకోసం అని సో ఫస్ట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్, ఐఎమ్ సింప్లిఫైయింగ్ దిస్. 3 3s are 9, 3 5s are 15. సో 3x ఈక్వల్ టు 5 ఇంటూ 7 మైనస్ 6x. 3x ఈక్వల్ టు 35 మైనస్ 30x. సి హియర్ మనకి ఇదేంటి 30x కదా. సో ఈ మైనస్ 30x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 3x plus 30x equal to 35. So this is also x value and this is also x కాబట్టి we have to add these two. 3 plus 30 ఏమవుతుంది, 33. సో x ఉంది కాబట్టి x, 33x equal to 35. So then what is the final answer? 33x equal to 35. So from this x equal to 35 by 33. ఓకే, ఇక్కడ 33కి ఎక్స్కి మనకి ఏంటి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. సో దీస్ ఆర్ ది బేసిక్స్ అనమాట. మనకి బేసిక్స్ తెలిస్తేనే వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకే, సో మనకి ఎలా ఉంటుంది అంటే, సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ ఉంటే మనకేంటి, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్లో ఇంటూ ఉంటే రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది. లెఫ్ట్ సైడ్లో బై ఉంటే మనకి రైట్ సైడ్ వెళ్ళేసరికి ఇంటూ అవుతుంది. సో మనకి ఇవి బేసిక్స్ అనమాట. చూడండి మనకి 33కి ఎక్స్కి మధ్యలో మల్టిప్లికేషన్ అంటే ఇంటూ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి 33 అనేది బై 33 లాగా అయ్యింది. సిమిలర్లీ సి హియర్ ఇది మైనస్ 30x కదా. సో నేను ఏం చెప్పాను, రైట్ సైడ్లో మైనస్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది అనమాట. ఈ మైనస్ 30 లెఫ్ట్ వచ్చేసరికి ఏమైంది, ప్లస్ 30 అయిందనమాట. సో ఈ కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ యూ హ్యావ్ టు నో దిస్ టేబుల్. సో ఈ టేబుల్ తెలిస్తేనే మనం ఎక్స్ వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ఓకే, నెక్స్ట్ 5 students of a class collected 110 rupees each for the Prime Minister Relief Fund. The money they collected together is. చూడండి మనకేంటి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 5 స్టూడెంట్స్ ఉన్నారు, అవునా? ఈచ్ స్టూడెంట్ ఎంత, 110 రూపీస్ కదా. వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది. సో దే కలెక్టెడ్ టుగెదర్, వాట్ ఈస్ ద ఫైనల్ మనీ. సో వాళ్ళందరూ కలిసి మనకి ఎంత మనీ కలెక్ట్ చేశారు. సో 1 person 110 రూపీస్ అయితే ఈచ్ అంటే ఏంటి, సింగిల్ పర్సన్ అని అర్థం. 1 person 110 రూపీస్ అయితే సో టోటల్ హౌ మెనీ పర్సన్స్ వీ హ్యావ్, 5 స్టూడెంట్స్ కదా. సో 5 persons ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఇంటూ 5 చేయాలి. 5 persons హౌ మచ్, దట్ ఈస్ నథింగ్ బట్ 110 into 5, that is 550 is our answer.
Okay. Next, one of the 2-digit number is 3 times of the other digit. If you interchange the digits of this 2-digit number and add the resulting number to the original number, you get 88. Then find the original number. సో ఈ క్వశ్చన్ని నేను నార్మల్ మెథడ్లో కాకుండా త్రూ ఆప్షన్స్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ చూడండి, మనకేంటి వన్ ఆఫ్ ది 2-digit నెంబర్ అన్నాడు. అంటే ఏంటి, మనకి ఒక 2-digit నెంబర్ ఉంది, అందులో ఒక డిజిట్ ఏంటి, వన్ ఆఫ్ ది డిజిట్ ఏమవుతుంది, 3 times ది అదర్ డిజిట్ అన్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూడండి, మనకి 2, 6 తీసుకున్నాం అనుకో, ఒక డిజిట్ 6, 2 అనుకుంటే సో అదర్ డిజిట్ ఏమవుతుంది, 3 times అవుతుంది కదా. అంటే ఫస్ట్ నేను ఒక డిజిట్ 2 అనుకుంటున్నాను, ఏమన్నాడు 3 times అన్నాడు. అంటే ఏంటి, 2ని నేను 3 times చేస్తున్నాను. అంటే 2 3s ఎంత, నాకు 6 కదా. అంటే ఏంటి, ఫస్ట్ డిజిట్ ఏమో 2 అవుతుంది, నెక్స్ట్ డిజిట్ ఏమో 6 అవుతుంది. సో ఈ ఆప్షన్ కాకుండా ఇంకే ఆప్షన్ కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై అవ్వట్లేదు. 4, 2 ఉంది. సో ఇది 2 అనేది ఫస్ట్ డిజిట్ అనుకుంటే ఇది 2 times మాత్రమే అవుతుంది, 3 times అవ్వట్లేదు. సో చూడండి, ఈ రెండింటికి అసలు రిలేషనే లేదు. ఈ 2 numbers కూడా దెర్ ఇస్ నో రిలేషన్. ఓకే, సో 2, 6 అనేది సో ఐఎమ్ 2-digit నెంబర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది అవునా కాదని ఎలా చెక్ చేస్తాం చూడండి, మనకేమంటున్నాడు, ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ది డిజిట్స్ ఆఫ్ ది 2-digit నెంబర్. అంటే ఏంటి, ఒరిజినల్ నెంబర్ నేను 26 అనుకుంటున్నాను. సో మనకేంటి, లెటస్ అజ్యూమ్, జస్ట్ వీఆర్ అజ్యూమింగ్ ఒరిజినల్ నెంబర్ ఏంటి 26 అనుకుంటున్నాను. ఒరిజినల్ నెంబర్ 26 ఐఎమ్ అజ్యూమింగ్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఐఎమ్ చెకింగ్. ఓకే, సో ఫస్ట్ వాట్ హీ సేయింగ్, వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ది డిజిట్స్. సో వీటిని ఇంటర్చేంజ్ చేసి ఏమవుతుంది, ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ ఏమవుతుంది, 26 కాస్త ఏమవుతుంది 62 లాగా అవుతుంది. నెక్స్ట్ వాట్ హీ గివెన్, సో మనకు యాడ్ ది రిజల్టింగ్ నెంబర్ అండ్ ది ఒరిజినల్ నెంబర్. రిజల్టింగ్ నెంబర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద రిజల్టింగ్ నెంబర్, దిస్ ఈజ్ ద ఒరిజినల్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏంటి 88 రావాలన్నాడు. చూడండి, 6 + 2 8 ఓన్లీ, 2 + 6 8 ఓన్లీ. సో మనకి ఇచ్చిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి 26 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కన్వర్ట్ 7/8 into %. సో మనకు పర్సెంట్ అంటే ఏంటి, జనరల్గా X% అంటే మీనింగ్ ఏంటి, X/100. ఓకే, కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 7/8 అన్నాడు. 7/8ని నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఎలా చేస్తా చూడండి, 7/8 into 100. ఓకే, సో మనం దీన్ని సింప్లిఫై చేయాలి. 4 2s 8, 4 25. సో నేను దీన్ని మొత్తం సింప్లిఫై చేయట్లేదు. చూడండి, 7/2 into 25. నాకు డినామినేటర్ 2 ఉన్నది ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది, అవునా. చూడండి, వీటన్నిటి డినామినేటర్, దీనికి 4 ఉంది, దీనికి 4 ఉంది, దీనికి డినామినేటర్ లేదు. కానీ మనకి ఏంటి, సింప్లిఫై చేస్తే డినామినేటర్లో 2 ఉంది. సో మనం మొత్తం సింప్లిఫై చేయకపోయినా సరే వీ కెన్ సింప్లీ సే దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు కావాలంటే దీన్ని మల్టిప్లై చేసినా కూడా మనకు 87 into 1/2నే వస్తుంది. సో మనకి ఎగ్జామ్లో ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో చేయాలి కాబట్టి మనకి డినామినేటర్లో 2 ఉంది కాబట్టి డినామినేటర్లో 2 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్ ఇన్ ఏ షాప్ వాజ్ 750 rupees. ద సేల్స్ ట్యాక్స్ చార్జెడ్ వాజ్ 10%. దెన్ ది బిల్ అమౌంట్ ఈస్. నార్మల్గా చూడండి, ఒక ఫ్రాక్ యొక్క కాస్ట్ ఎంత, 750 rupees. ఇది కాస్ట్ ప్రైస్. నాకు ఫ్రాక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 750 rupees. ఓకే, మనకేంటి ట్యాక్స్ అనేది వేసాడు. ఎంత వేసాడు ట్యాక్స్ అనేది, 10% కదా. 750లో 10% అంటే ఎంత, 750లో 10% అంటే ఎంత, 10/100. సో ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, దట్ ఈస్ నథింగ్ బట్ 75. ఓకే, సో దీన్ని ఎలా రాస్తాం, 75. ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా కాస్ట్ ప్రైస్ ప్లస్ ట్యాక్స్ కలిపితేనే కదా మనకు బిల్ వేసేది. సో 5, నెక్స్ట్ 12, 825 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనం పర్సంటేజ్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం షార్ట్కట్లో ఎలా చేయాలి అంటే 750 into 10% అంటే ఎంత. సో డైరెక్ట్లీ మనకు ఒక 0 అనేది కట్ అయిపోతుంది. ఇవి మనకు పర్సంటేజెస్ తెలిస్తేనే మనం షార్ట్కట్ అనేది చేయగలుగుతాం. సో అందుకోసమని నేను ఫుల్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ డిక్రీజ్ ఫ్రమ్ 25,000 to 2,400, 5,000.
నెక్స్ట్ 24,500, దెన్ ది పర్సంటేజ్ డిక్రీజ్డ్ ఈజ్. చూడండి మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో హియర్ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది పర్సంటేజ్ డిక్రీజ్డ్. సో ఎలా చేస్తాము, పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ అన్న డిక్రీజ్డ్ అన్న సేమ్ ఉంటుంది. పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ డివైడెడ్ బై, మనకు పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ అంటేనేమో మనకి ఈ వాల్యూ తీసుకోవాలి, లెస్ వాల్యూ తీసుకోవాలి, ఆపోజిట్ అనమాట. ఇంక్రీజ్డ్ అంటేనేమో లెస్ వాల్యూ తీసుకోవాలి. అలాగే పర్సంటేజ్ డిక్రీజ్డ్ అంటే ఏంటి, హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. జస్ట్ ఇది ఒక బేసిక్ ఫార్ములా అనమాట. సో డిఫరెన్స్ డివైడెడ్ బై, సో నాకు ఇక్కడ ఏంటి డిక్రీజ్ అన్నాడు కాబట్టి హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి, హై వాల్యూ. సో వాట్ ఈస్ అవర్ క్వశ్చన్, హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ డిక్రీజ్ కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, 500 డివైడెడ్ బై, సో హైయెస్ట్ వాల్యూ ఏంది 25,000 ఇంటూ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 25 1s 25 2s. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 2% ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 16/5 మైనస్ 7/5. చూడండి మనకేంటిది, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్సిఎం. మనకి డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ డినామినేటర్స్ అన్ని రెండు సేమే ఉన్నాయి అంటే ఏంటి, మనకి ఎల్సిఎం ఏమవుతుంది డినామినేటర్లో 5 అవుతుంది. సో రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ సబ్ట్రాక్షన్ డైరెక్ట్లీ. 16కి 16 యాజ్ ఇట్ ఈస్, మైనస్కి మైనస్, 7కి 7. సో వాట్ ఈస్ 9/5. సపోజ్ he may ask the question like this, 16/5 మైనస్ 2/3. సో ఇలా అడిగితే ఎలా చేయాలి, సో రెండిట్లో డినామినేటర్స్ అనేవి సేమ్ లేదు కాబట్టి ఫస్ట్ మనం ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 5 and 3, 5కి 3కి ఎల్సిఎం ఎంత 15 కదా. సో 15 అనేది మనం డినామినేటర్లో వేసుకోవాలి. న్యూమినేటర్లో ఏమొస్తుంది 5 3s 15 కాబట్టి ఈ 16కి 16 రాసి 5 3s కాబట్టి ఇంటూ 3, మైనస్కి మైనస్ యాజ్ ఇట్ ఈస్. న్యూమినేటర్లో వాల్యూ సేమ్, 2 ఇంటూ 3 5s కాబట్టి ఇంటూ 5. సో దట్ ఈక్వల్ టు 48 మైనస్ 10/15, దట్ ఈక్వల్ టు 38/15. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మనం ఎప్పుడైనా సరే డినామినేటర్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ a² ఇంటూ 2 ఇంటూ a⁻22 ఇంటూ 4 ఇంటూ a⁻26. చూడండి ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ది గివెన్ క్వశ్చన్, a² ఇంటూ 2 ఇంటూ a⁻22 ఇంటూ 4 ఇంటూ a⁻26. చూడండి మనకేంటి అన్నీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏనే ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ. ఎప్పుడైతే మనకు బేస్ ఏముంటాయో పవర్స్ అనేది మనం యాడ్ చేస్తాం. చూడండి మనకేంటి 2 ఇంటూ 4, 2 4s ఎంత మనకి 8 ఇంటూ, సో మనకు అన్నిట్లో ఏనే ఉన్నాయి. సో బేస్ ఏముంది కాబట్టి పవర్స్ అనేది మనం యాడ్ చేస్తాం, వీటిని మనం యాడ్ చేస్తాం. దట్ ఈస్ 2 + 22 + 26, 8 ఇంటూ a⁻24 + 26 హౌ మచ్ 50, 8 ఇంటూ a⁻50. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 3 ఇంటూ 10⁻−5 ఇన్ యూస్ఫుల్ ఫామ్. ఫస్ట్ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఇప్పుడు నాకు పాయింట్ 1 ఉంది. ఈ పాయింట్ 1లో నేను ఈ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాను చూడండి, 1/, ఈ పాయింట్ ప్లేస్లో నేను 1 రాస్తాను. సో పాయింట్ పక్కన సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ 0 తీసుకోవాలి. ఓకే, సో అదర్వైజ్ 0.23 ఉంది. సో ఇందులో నేను ఏంటి ఈ పాయింట్ అనేది రిమూవ్ చేయాలి. ఈ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాను, 23కి 23 యాజ్ ఇట్ ఈజ్ రాసి ఈ పాయింట్ ప్లేస్లో 1 వేసుకోవాలి. సో పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. దీన్ని నేను ఎలా రాయొచ్చు చూడండి, 1/10ని నేను ఎలా రాయొచ్చు, 1 ఇంటూ 10⁻−1 అని రాయొచ్చు. సో 1/10 can also be written as 1 into 10⁻−1. Similarly, 23/100 నేను ఎలా రాయొచ్చు, 23 into 10⁻−2 అని రాయొచ్చు. ఎందుకంటే బై 100 అనేది డినామినేటర్లో ఉంది, నేను న్యూమరేటర్లోకి తీసుకెళ్తున్నాను కాబట్టి ఇది మైనస్ అవుతుంది. లేదంటే ఇంకొక స్టెప్ చూడండి,
23/100 ఎలా రాయొచ్చు మనం 10² అని రాయొచ్చు కదా. సో మనకి ఇదేంటి 10² అనేది యాక్చువల్గా డినామినేటర్లో ఉంది, కాకపోతే నేను ఏంటి దీన్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్తున్నాను, అందుకోసమని నాకు సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉన్నది కాస్త న్యూమరేటర్కి వచ్చేసరికి మైనస్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ వాట్ హీస్ ఆస్కింగ్ 3 × 10⁻⁻5. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? 3 × 10⁻⁻5. చూడండి, మీకు సింపుల్గా కావాలంటే ఎలా చేయాలి, ఫస్ట్ దీన్ని 3 సో మనకేంటి 10⁻5 అనేది డినామినేటర్లో రాసుకోండి. అంటే ఏంటి 3/1 2 3 4 5 అంటే ఏంటి 0.0003. ఓకే, 03. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లేదంటే దీన్ని సింపుల్గా ఎలా చేయవచ్చో చూడండి. 3 × 10⁻⁻5 కదా, అంటే ఏంటి, సో మనకు దీనికంటే ముందు 4 zeros ఉండాలి. చూడండి 1 minute, ఇది 3 కదా, 1 2 3 4 and 5. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మొత్తం ఏంటి చూడండి, మనకి పాయింట్ తర్వాత 5 digits అనేది ఉండాలి. 1 2 3 4 5 digits ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻⁻5. In the given equation 2x² + x minus a = 5. If x = 0, then find the value of a. చూడండి, what is the given equation? 2x² + x minus a = 5 కదా. ఇందులో మనకి x వాల్యూ 0 అనుకోమంటున్నాడు. సో దిస్ టోటల్ పార్ట్ విల్ బికమ్ 0. ఎందుకంటే మనకి x ఉంది, x వాల్యూ 0 అనుకోమన్నాడు కాబట్టి 0 - a = 5. చూడండి, -a = 5 కదా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a అంటే 5 కాదు, a = ఈ మైనస్ అనేది దీనికి వస్తుంది 5కి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? -5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 5 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఈ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, -5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్ ది టెట్. సో మనం వీటిపైన బేసిక్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.